ప్రైజ్ ద లార్డ్. నిజమైన స్వరం. జూన్ 3, 2026 హోలీ ప్రేయర్ హోమ్ సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య. నీ శత్రువులను నీకు పాదపీఠంగా ఉంచు వరకు నీవు నా కుడివైపున కూర్చుండుము. మార్కు సువార్త 12వ అధ్యాయము 36వ వచనము. ప్రియమైన దేవుని వారలారా, మన ప్రభువైన యేసుక్రీస్తు వారు దేవాలయంలో బోధించుచుండగా క్రీస్తు దావీదు కుమారుడని శాస్త్రులు చెప్పుచున్నారేమి అంటూ దావీదు గారు పరిశుద్ధాత్మ వలన మరి మాట్లాడినటువంటి ఈ దైవ వాక్కును, ఈ యొక్క ఘోరమైన సంగతిని వారికి తెలియపరుస్తూ ఉన్నారు. ఏంటనంటే, నేను నీ శత్రువులు నీకు పాదపీఠముగా ఉంచే వరకు నీవు నా కుడివైపున కూర్చుండమని నా ప్రభువుతో చెప్పాను అని దావీదే పరిశుద్ధాత్మ వలన చెప్పాను. దావీదు ఆయనను ప్రభువని చెప్పుచున్నాడే, మరి అలాగూ అతని కుమారుడని అడిగాను అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి శాస్త్రులకు, పరిచయులకు ప్రభువు తెలియపరుస్తూ ఉన్నారనమాట. అంటే దేవుడు ముందుగానే దావీదుకు వాగ్దానం ఇచ్చాడు, నీ సింహాసనాన్ని తరతరాలు ఏలువాడు, యుగయుగాలు ఏలువాడు నీ వంశంలో నుంచి వస్తారు అని. అదే మాటకు ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఆయన వంశంలో నుంచి దేవుడు పుట్టిస్తారు. కాబట్టి అతను కుమారుడుగా ఒక సరే రకంగా ఎంచబడ్డారు. అయితే దేవుని కుమారుడు అని మరి దావీదే చెప్పాడు కదా, నా ప్రభువుతో చెప్పాను. దేవుడు తండ్రి అయిన దేవుడు కుమారుడైనటువంటి దేవునితో అంటే యేసుక్రీస్తు ప్రభువుతో చెప్పారు. అందుకే నేను దేవుని కుమారుడిని అని చెప్పటానికి అక్కడ వారికి ఆ యొక్క సత్యాన్ని బయలుపరచడానికి ప్రభులు వారి మాటలు పలికారు అనేది మనము గమనించాలన్నమాట. కానీ శాస్త్రులు, పరిసయ్యులు ప్రభువుని దేవుని కుమారుడుగా ఒప్పుకోలేదు గనుకనే మరి నేటి వరకు కూడా యూదులు ప్రభువుని దేవుని కుమారుడుగా, మన లోకరక్షకుడుగా, మన పాపములను రక్షించటానికి వచ్చారని, మనకు మోక్షం ఇవ్వడానికి ఆయన వచ్చారు అనేది, ఆయన వల్ల మనకు మోక్షం ఉంది, నిత్య జీవం ఉంది అనేది వారు ఇప్పటికీ నమ్మరు. అలాగే మనమైతే చూడక నమ్మి ఉన్నాం కనుక ఆ ధన్యతను దేవుడు మనకి ఇచ్చారు. చూసి నమ్మటి వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు అన్నట్లుగా ఆ ధన్యతను మనం ఈరోజు పొందుకొని ఉన్నాము. అంతము వరకు సహించేవాడెవరో వాడు నాతో పాటు నా సింహాసనం మీద కూర్చుంటారు అని ప్రభు సెలవిచ్చారు. తండ్రి కుడిపరుసు ముందు అంటే అపవాది అంతమయ్యేంత వరకు, అపవాది యొక్క క్రియలు అంతమయ్యేంత వరకు, ఆ శత్రువు ప్రభు యొక్క పాదపీఠం కిందకు వచ్చే వరకు మరి ప్రభువుని దేవుని యొక్క కుడిపరుసు ముందు కూర్చుండమని దేవుడు చెప్పినట్లుగా, అలాగే మన విషయమే జయించేవారెవరో వారే మరి నాతో కూడా నా సింహాసనం మీద ఉంటారు, నాతో కూడా కూర్చుంటారని ప్రకటన గ్రంథంలో ప్రభు సెలవిస్తారు. కాబట్టి తండ్రి అయిన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఎలా అయితే ఈ యొక్క మాటను సెలవిచ్చారు, ప్రభువైన యేసుక్రీస్తు వారు మనలకు కూడా అదే అవకాశాన్ని, అదే అదృష్టాన్ని ఇచ్చారు. మనం కూడా జయించాలి. అపవాది తంత్రములను, అపవాది శక్తిని ఎదిరించి జయించి మరి మన ప్రభువైన యేసుక్రీస్తు వారితో మనం కూడా సింహాసనాన్ని మరి కూర్చోవడానికి అర్హతను కాపాడుకోవాలని వాక్యం మన అందరి జీవితంలో దేవుడు ఫలింపచేయాలని ఆశిస్తున్న వారు దైవజనులు బ్రదర్ పి. నెహెమియా గారు. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్. హాయ్ ఫ్రెండ్స్, హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు.